యోహాను సువార్త 16వ అధ్యాయము 22వ వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 22వ వాక్యం. అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు, కానీ ఇప్పుడు ఒకవేళ మీరు దుఃఖపడుతున్నారేమో కానీ మిమ్మును మరలా చూచెదను, నేను మరలా మిమ్మును చూస్తాను, అప్పుడు మీ హృదయం సంతోషిస్తుంది. మీ సంతోషమును, ఇక్కడ నుండి గమనించాలి, మీ సంతోషమును ఎవడును మీ యొద్ద నుండి తీసివేయడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. మీ సంతోషమును ఎవడును మీ యొద్ద నుండి తీసివేయడు. సాక్షాత్ యేసు ప్రభు చెప్పిన మాట. మీ హృదయం సంతోషిస్తుంది, మీ సంతోషమును ఎవడును మీ యొద్ద నుండి తీసివేయడు. ఈ సంతోషాన్ని ఇచ్చింది ఎవరు? యేసయ్య ఇచ్చిన సంతోషం. ఈ సంతోషం ఎవరి సొంతం? నీ సొంతం, నా సొంతం, మనందరి సొంతం. ఈ సంతోషం ఒక్కడు తీసేస్తాను అంటే వీలు పడుతుందో చెప్పండి? వాడు ఎంత ట్రై చేసినా మీ యొద్ద నుండి ఎవడు మీ సంతోషాన్ని ఎన్నటికీ తీసివేయడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది చెప్తూ ఉంటారు, అన్న ఆ పట్టికలో నుండి నా పేరు తీసేశారు, ఆ లిస్టులో నుండి నా పేరు తీసేశారు. వాస్తవంగా నాది అక్కడ 3వ పేరు అన్న, నాది 3వ పేరు, లిస్టులో 3వ పేరు. కానీ పనికిమాల మనుషులు వాళ్ళు ఏం చేశారంటే నా పేరు అక్కడ నుండి తీసేసి నా పేరు 6వ లైన్లో పెట్టేశారు, లేకపోతే 6వ పేరుగా పెట్టేశారు. 5 పేరు వాళ్ళకి ఉద్యోగం వచ్చిందన్న, నాది 6వ దానికి నెట్టేశారు. వాస్తవంగా నేను 3వ స్థానంలో ఉండాలి, నా సంతోషం తీసేశారన్న అని అంటున్నారేమో. పేరు తీసేయచ్చు, కానీ మీ సంతోషాన్ని మాత్రం ఎవరు తీసివేయలేరు. చెప్పకూడదు మొదలు గట్టిగా. ఇక్కడ ఒకటి ఉండాలి కదా. ఒకప్పుడు బాగా వ్యాపారం జరుగుతుండేది ఇక్కడ, మంచి హోటల్ రెస్టారెంట్ ఒకటి ఉండాలి కదా ఇక్కడ, అంటే తీసేశారన్న. అట్లా అనుకుంటూ వెళితే సలోమన్ అడిగితే సలోమన్ అంటాడు, విశ్వాస వీరుల పట్టికలో నా పేరు తీసేశారు. ఏం చేశారండి? ఎంత అన్యాయం అండి పాస్టర్ గారండి. నా పేరు అక్కడ తీసేశారు, నా పేరు ఇక్కడ తీసేశారు, నా పేరు చెప్పలేదు, నా పేరు వినబడలేదు, నా మొహం కనబడలేదు, నన్ను తీసేశారు, కూరలో కరివేపాకలాగా నన్ను తీసేశారు అని ఎక్కడో మన చోటు కానీ, మన పేరు కానీ, మన స్థలం కానీ ఎవరో వచ్చి తీసేశారు అని ఒకళ్ళు కలత చెందుతున్నావేమో. ప్రేమైన వల్లరా, ఊరు పేరే కాదండి, ఓ రోజు రాబోతుంది ఆకాశం ఉన్న చోటు నుండి తీసివేయబడుతుంది, భూమి ఉన్న చోటు నుండి తీసివేయబడుతుంది. ఈ పంచభూతాలు భయంకరమైన అగ్నిచేత కాల్చబడి తొలగిపోతుంది. ఆకాశం చేపలాగా చుట్టబడిపోతుంది, ఆకాశంలో ఉన్న నక్షత్రాలు రాలిపోతాయి. ఇవన్నీ వాక్యంలో మనం చూస్తాం. ఏంటంటే తీసివేయబడ్డం, త్రోసివేయడం, ఈ కార్యక్రమాలన్నీ మన లోకంలో చూస్తూ ఉంటాం. ప్రేమైన వలరా, అన్నీ తీసివేయబడిన, అందరూ తీసివేయబడిన, పేరు ఊరు అన్నీ ఏంటండి రిజర్వేషన్లు తీసేసిన, ప్రైజ్ లార్డ్, కాలేజీ నుండి నీ పేరు తీసేసిన, ఏమైనా చేసుకొని ఒకటి మాత్రం వాస్తవం, నా గుండెలో నా ప్రభు నింపిన సంతోషాన్ని ఎవరు తీసివేయలేనంత విస్తారమైన సంతోషాన్ని దేవుడు మీ హృదయంలో కుమ్మరించబోతున్నాడు. ఈ ఏప్రిల్ మాసమంతా మీ హృదయంలో సంతోషము, ఆనందము పొంగి ప్రవహించబోతుంది. నీకు సంతోషమును, ఆనందమును దేవుడు కలుగు చేయబోతున్నాడు. హృదయానందము చేత దేవుడు నిన్ను నింపబోతున్నాడు. ప్రతి కలవరాన్ని దేవుడు తొలగించబోతున్నాడు. దుఃఖాన్ని సంతోషముగా మార్చబోతున్నాడు. ఎవడును మీ యొద్ద నుండి మీ సంతోషాన్ని తీసివేయలేడు. హల్లెలూయా. ట్రై చేసుకోమానండి. ప్రైజ్ లార్డ్. నీ సంతోషాన్ని పాడు చేస్తాను రా, నీ కుటుంబాన్ని పాడు చేస్తాను, మీ ఆనందం ఆవిరయ్యేటట్లుగా చేస్తాను అంటున్నారా? ట్రై చేసుకో, ప్రయత్నించుకో. కానీ దేవుడు నా హృదయంలో ఒక గొప్ప సంతోషాన్ని నింపాడు, దాన్ని ఎవరు తీసివేయలేరు. ప్రైజ్ లార్డ్. ఒక 3 విషయాలు చెప్తాను. ప్రైజ్ లార్డ్. ఎవరు తీసివేయలేని ఆశీర్వాదాలు దేవుడు మనకిచ్చాడు. ఏంటి ఆశీర్వాదాలు? ఎవరూ తీసివేయలేరు, ఎంత ట్రై చేసినా తీసివేయలేరు. అలాంటి ఆశీర్వాదం దేవుడు మనకి ఇచ్చాడు. అసలు ఆ తీసివేయబడిన ఆశీర్వాదాలు ఏంటి మనం ధ్యానం చేసుకోబోతున్నాం. మొదటి మాట ఏంటంటే, సంతోషాన్ని ఎవరు తీసివేయలేరు. హల్లెలూయా. ఇది ఏ సంతోషం అంటే రక్షణ
సంతోషం. చదవండి కీర్తనల గ్రంథం 51వ కీర్తన 12వ వచనం చదువుదామా. నీ రక్షణానందం, నీ రక్షణ ఆనందం లేకపోతే రక్షణ సంతోషము నాకు మరలా పుట్టించుము, సమ్మతి కలిగిన మనస్సును కలుగు చేసి నన్ను దృఢపరచు. నీ రక్షణ సంతోషం, రక్షణానందం నాకు మరలా పుట్టించుము. ఆ పై వచనం కూడా చదవండి. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయొద్దు, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయొద్దు. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయొద్దు. దావీదు చేసిన ప్రార్థన. నీ రక్షణ ఆనందాన్ని నాలో నుండి తీసివేయొద్దు, ఆ రక్షణ ఆనందాన్ని మరలా పుట్టించుము. సమ్మతి కలిగిన మనస్సును నాకు ఇవ్వండి, నన్ను స్థిరపరచండి, నన్ను బలపరచండి. నీ రక్షణ ఆనందాన్ని మరలా నాకు పుట్టించండి. దావీదు జీవితంలో రక్షణ సంతోషాన్ని పోగొట్టుకున్నాడు. చాలామంది జీవితాల్లో, కొందరి జీవితాల్లో ఆ రక్షణ సంతోషం లేకపోతే సంతోషం తీసివేయబడడానికి కారణాలు ఏంటి? కొంతమంది సంతోషాన్ని పోగొట్టుకుంటున్నారు. ధైర్యంగా చెప్పగలుగుతారా, నా హృదయంలో ఈరోజు రక్షణ సంతోషం ఉంది, నేను రక్షించబడ్డాను, నా ఇంట రక్షణను గురించిన ఉత్సాహ సునాదాలు వినబడుతున్నాయి. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. ఇంటంటే మన ఇంట్లో కాదు, మన ఇంట్లో పాటలు పెట్టామన్నా, కొత్త పాటలు పెట్టాము, బ్రహ్మాండంగా ఉన్నాయి అన్నయ్య, రాత్రంతా పాటలు మోగుతుందన్న మేము నిద్రపోతున్నాము, పాట వింటూ 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 నిద్రపోతాం, అదే రిపీట్ అయ్యి రాత్రంతా పాడి 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 టేప్ కాడు అరిగిపోయినాయి, సెల్ ఫోన్లు కూడా విరిగిపోయాయి అన్నయ్య, హాట్లో వింటున్నామంటే ఈ రక్షణ సంతోషం కాదు. నీ గుండె లోతుల నుండి, నీవు నీతిమంతుడివి, నీలో ప్రారంభం అవ్వాలి ఒక రక్షణను గురించిన ఉత్సాహ సునాదాలు నీలో ప్రారంభించబడాలి. రక్షణ సంతోషాన్ని ఒకవేళ పోగొట్టుకున్నావా, ఈరోజు ప్రార్థన చేసుకుంటే దేవుడు నీలో ఒక రక్షణ సంతోషాన్ని పుట్టించబోతున్నాడు. ఇక మీదట ఆ సంతోషాన్ని ఎవ్వరు తీసివేయలేరు. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. బాబు దావీదు గారు, మీకున్న ఆ రక్షణ సంతోషాన్ని పోగొట్టుకోవడానికి కారణం ఏంటి? ఎవరు తీసేశారు ఆ సంతోషాన్ని నీలో నుండి? ఆ సంతోషాన్ని పోగొట్టుకోవడానికి కారణం ఏంటంటే దావీదు భక్తుడు 51వ కీర్తనలోనే 4వ వచనంలో ఇలా చెప్తారు. 4వ చరణంలో నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగపడుదువు, తీర్పు తీర్చినప్పుడు కేవలం నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను. ఇక్కడ దావీదు చేసిన పాపం ఏం చెప్పండి చూద్దాం. బత్షెబా విషయంలో ఆయన తప్పు చేశాడు, పాపం చేశాడు. బత్షెబా కంప్లైంట్ ఇచ్చిందా పోలీస్ స్టేషన్కి వెళ్ళి? ఇవ్వలేదు. సరే, ఊరియాను బత్షెబా భర్త ఊరియాని మొత్తం మీద కుయుక్తిగా చంపించేశాడు. ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా వచ్చేసి మా ఊరియాను చంపిస్తావా అని ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా? మనం తప్పు చేసినప్పుడు, అక్రమంగా ప్రవర్తించినప్పుడు, పాపం చేసినప్పుడు ఆ బాధించబడిన వ్యక్తులు ఒకవేళ వచ్చి మనకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేయకపోవచ్చు, ఎవరు వచ్చి నిన్ను నిందించకపోయినా పాపమే మనం అనుకుంటాము. బత్షెబ విషయంలో కదా పాపం చేసింది, కానీ ఇక్కడ దావీదు ఏమంటారు తెలుసా? దేవా, కేవలం నీకు విరుద్ధంగా నేను పాపం చేశాను. మనం చేసే ప్రతి పాపం వాడికి చేసాం, వీళ్ళకి చేసాం, పలానా వాళ్ళకి చేసాం అని అనుకుంటామేమో. మనం చేసే ప్రతి పాపము దేవునికి విరుద్ధంగా చేసిన పాపం. అది నేను దేవుడికి ఏం కీడు చేశాను? అయ్యా, చర్చికి వస్తున్నాను, చిల్లర మర్చి చందాలు వేస్తున్నాను, భక్తి చేసుకుంటున్నాను, ఆరాధన చేస్తున్నాను, అంత బాగానే ఉంది కదా. ఎవరో నా స్నేహితుడికో లేకపోతే మా బంధువులకో మా రక్త సంబంధికులకో ఆస్తి విషయంలో ఏదో గొడవలు ఉన్నాయి, దానికి దేవుడికి ఏం సంబంధం అంటే, నీవు సాటి మనిషికి కీడు చేస్తే, సాటి మనిషి నీ వల్ల నష్టపోతే అది దేవునికి విరుద్ధంగా చేసిన పాపం. ఆ పాపం మన జీవితంలో ఉన్న సంతోషాన్ని పోగొడుతుంది. ప్రైజ్ ది లార్డ్. చిన్న కుమారుడు, తప్పిపోయిన కుమారుడు వచ్చి వాళ్ళ నాన్నతో ఏమని అన్నాడమ్మా? తండ్రి, నేను పరలోకమునకు విరోధముగా. ఎవరికి విరుద్ధంగా పాపం చేశాడు ఈయన? అసలు ఏం చేశాడు పరలోకానికి విరుద్ధంగా? ఈయన చేసింది ఏం చెప్పండి? అసలు చిన్న కుమారుడు చేసిన తప్పులు ఏం చెప్పండి? ఆస్తిలో భాగం అడిగాడు. తప్ప? ఆస్తిలో భాగం అడిగాడండి, తప్ప? అడిగాడు.
దూరదేశానికి తీసుకెళ్ళి ఆస్తి ఆస్తిని అంతా పోగు చేసుకుని దూరదేశానికి వెళ్ళి దుర్వ్యాపారం చేశాడు. అది ఏ వ్యాపారం అని అయి ఉండొచ్చు. దేవునికి ఏం నష్టం దానివల్ల? దుర్వ్యాపారం అంటే ఏదో చేశాడు. నీళ్ళగా అమ్మాలి, ఏంటండి, పాలని పాలుగా అమ్మాలి, రెండు కలిపి అమ్మితే అదొక దుర్వ్యాపారం. ప్రియమైన వలన మనం భూమి మీద చేసే ప్రతి తప్పులు, ప్రతి పొరపాట్లు, ప్రతి తప్పులు అది పరలోకానికి విరుద్ధమైన పాపాలు. ఇంకా చెప్పనండి, దేవుణ్ణి మనకు దూరం చేసేది ఎవరంటే పాపం. దేవుని ప్రేమ అనేది ఎప్పటికీ మారదండి. ఆయన ఎల్లప్పుడూ మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని ప్రేమ ఎప్పుడు పెరుగుతుంది, దేవుని ప్రేమ ఎప్పుడు తరుగుతుంది చెప్పండి చూద్దాం. ఎగ్జాంపుల్ చెప్తానండి. అక్కడ ఒక ఫ్యాన్ తిరుగుతుంది. ఎక్కడుంది ఫ్యాను? అక్కడే ఉంది. నేను దగ్గరికి వెళ్ళాను అనుకోండి, గాలి ఎక్కువగా వస్తుంది. నేను దూరంగా వచ్చాను అనుకోండి, స్లోగా, అంత గాలి అందదు. ఫ్యాన్ అక్కడే ఉంటుంది. నేను దగ్గరికి వెళ్తే ఎక్కువగా అందుతుంది, దూరంగా వస్తే తక్కువగా అందుతుంది. ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రేమ ఎన్నటికీ మారదు. చప్పట్లు కూడా మొదలు గట్టి 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 గట్టిగా హల్లెలూయా చెప్పండి. గట్టిగా హల్లెలూయా. దేవుని ప్రేమ ఎన్నడూ మారదు, ఎన్నడూ మారదండి. ఆయన నిన్న నేడు నిరంతరము మారని దేవుడు, మార్పు లేని దేవుడు. ఆయన ప్రేమలో మార్పు లేదు. కానీ ఆయన ప్రేమను తగినంతగా నీవు అందుకోకపోవడానికి గల కారణాలంటే నీవే దూరంగా వెళ్ళిపోతున్నావు. దేవుని ప్రేమకు నీవు దూరం అవుతున్నావు, కానీ దేవుని ప్రేమ ఎప్పుడు నీకు దూరం కాలేదు. సంతోషాన్ని దేవుడు ఎప్పుడు నీకు దూరం చేయలేదు, కానీ నీవే ఆ సంతోషానికి దూరం అయిపోతున్నావు. వెలుగు ఎప్పుడు నీకు దూరం కాలేదు, కానీ నీవే ఆ వెలుగుకు దూరం అయిపోతున్నావు. కనుక ప్రియమైన వాళ్ళరా, ఆ ఒక పరిపూర్ణమైన రక్షణ, సంతోషం నీకు మరలా కలగాలంటే నువ్వు దేవునికి సమీపించాలి, ఆయన సమీపించాలి. అప్పుడు నీ గుండె లోతులో శ్రేష్టమైన రక్షణానందాన్ని దేవుడు పుట్టించబోతున్నాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా గట్టిగా హల్లెలూయా. చూడండి, మోషే ఇశ్రాయేలు ప్రజలు అందరూ కలిసే ప్రయాణం చేశారు. అందరికి అదే మేఘస్తంభం. మోషే, నీవు లీడర్ కాబట్టి, నాయకుడు కాబట్టి నీకు స్పెషల్ మేఘం, ఒక చిన్న మేఘం నీకు మాత్రమే. ఎందుకంటే లీడర్ కాబట్టి లీడర్కి ఒక స్పెషల్ మేఘం, కామన్ పీపుల్ అందరికీ, సాధారణమైన జనాలందరికీ ఒక వేరే మేఘం. అట్లా ఏమైనా ఉందా? అందరికీ ఒకే మేఘం. అందరూ ఆ మార్గం గుండా వచ్చినప్పటికి కూడా వాక్యం సెలవిస్తుంది, ప్రజలేమో దేవునికి దూరంగా నిలబడ్డారంట. మోషే ఏమో ఆ కొండ శిఖరం మీదకి వెళ్ళి దేవుని సమీపిస్తున్నాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా చెప్పండి గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. రండి బ్రదర్, రండి మీరు అంటే మేము రాలేము, మేము ఆ శబ్దాన్ని వినలేము, ఆ స్వరాన్ని మేము వినలేము, మేము రాలేమని వాళ్ళు దూరంగా ఉండిపోయారు. ప్రేమైన వాళ్ళరా, దేవునికి మనకు మధ్యలో మధ్యవర్తి అవసరం లేదు. ప్రైజ్ ది లార్డ్. అన్న నా కోసం ప్రార్థన చేయన్న అంటుంటారు. ఏంటి నీవు చేసుకోలేవు ప్రార్థన? అన్న నా ప్రార్థన అంటే మరి దేవుడి దగ్గరికి మరి తండ్రి మరి నా ప్రార్థన మరి అంటుంటే మరీ లేదు, జరి లేదమ్మా. ప్రతివాని ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ప్రార్థన సహాయం, సపోర్ట్ వద్దని నేను అనను. ప్రార్థన సహాయము, సహకారం అందరికీ కావాలి, కాదని నేను అనట్లేదు. కానీ నీవు దేవుని సమీపించాలి, నీవు ఆయనకి దగ్గరగా వెళ్ళాలి. ఆయనకి దగ్గర అయ్యే కొద్దిగా ఆయనకి సమీపించే కొద్దిగా శ్రేష్టమైన సంతోషాన్ని దేవుడు మన హృదయంలో నింపుతాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. ప్రేమైన వాళ్ళరా, చాలామంది జీవితాల్లో పాపాన్ని విడిచిపెట్టి వచ్చి ఉంటారు కానండి. పాపాన్ని విడిచిపెట్టాను, ఐగుప్తు దేశాన్ని వాళ్ళు విడిచిపెట్టి వచ్చారు కానండి, ఐగుప్తుని విడిచి వచ్చారు కానండి, వీళ్ళ హృదయం ఐగుప్తులోనే ఉండిపోయింది. ఐగుప్తు పొండ్రా బాబు పోండి అంటున్నా కూడా వీళ్ళు ఐగుప్తును వదిలే పరిస్థితుల్లో లేరు. వీళ్ళ హ్యాపీనెస్ అంతా ఎక్కడుంది తెలుసండి? ఐగుప్తులోనే ఉంది. అక్కడ మేము కీరకాయ తిన్నాము, అక్కడ బీరకాయ తిన్నాము. ఎంతసేపటికి వీళ్ళ హ్యాపీనెస్ అంతా ఎక్కడుందండి? ఎక్కడుంది? మరి మీ హ్యాపీనెస్, మీ సంతోషం ఎక్కడుంది? నా సంతోషం నా ప్రభునందే ఉంది. చెప్పలు కూడా మొదలు గట్టి హల్లెలూయా. మీరు ఎక్కడ వెతుక్కుంటున్నారు సంతోషాన్ని? మీరు ఎక్కడ వెతుక్కుంటున్నారు సంతోషం? ఐగుప్తే అంటుంది, వెళ్ళండ్రా బాబు మీకు దండం పెడతాను, మీకేం కావాలో ఇస్తాను, పోండ్రా బాబు మీకు దండం పెడతాను. ఐగుప్తు పొమ్మంటున్నా కూడా వీళ్ళ మనసు ఐగుప్తును మోసుకునే తిరుగుతుంది.
ఈరోజు చాలామంది నేను రక్షించబడ్డాను, నేను ప్రభు నమ్ముకున్నాను, బాప్తిజం తీసుకున్నాను, నేను మందిలో ఉన్నాను అనుకుంటారు. కానీ చాలామంది ఐగుప్తును మోస్తూనే ఉన్నారు. ఇంకా చాలామందికి ఐగుప్తులో ఉన్న సంతోషం ఏంటంటే దాంట్లో ఆనందించే అనుభవం పోలా కొంతమందికి. ఐగుప్తు మీదే మనసును పెట్టుకొని ఐగుప్తుకు సమీపం అవుతారు. అందుకే వాళ్ళ జీవితాలు సుఖాంతం అవ్వలేదు, వాళ్ళ జీవితానికి ఒక మంచి ముగింపు రాలేదు. ఎవరైతే ఐగుప్తులో ఆనందించారో, ఎవరైతే ఐగుప్తులో సంతోషించారో వాళ్ళకి ఒక మంచి ముగింపు రాలేదండి. అరణ్యములో ఆకు రాలినట్లు రాలిపోయారు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, నీ సంతోషం, నా సంతోషం, మనందరి సంతోషం భౌతికమైన వాటి మీద కాదు. మన సంతోషం మన ప్రభునందే మనం ఆనందించబోతున్నాం, ప్రభునందే ఆనందించబోతున్నాం, ప్రభునందే సంతోషించబోతున్నాం. బైబిల్లో ఉంది, నీవు నీతిని ప్రేమించావు, దుర్నీతిని ద్వేషించావు. ఎక్కడ మాట? 45వ కీర్తన 7వ వచనమా? కీర్తనలు త్వర చదవండి. కీర్తన గ్రంథం 40. నీవు నీతిని ప్రేమించావు, భక్తిహీనతను ద్వేషించావు. కావున దేవుడు నీ దేవుడు నీ చెలికాండ్రులందరికంటే నిన్ను హెచ్చుగా హెచ్చించాడు, నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. చప్పట్లు కూడా మందరు గట్టి 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 గట్టి. పాపాన్ని ఏ రోజు నీవు ద్వేషిస్తావో, భక్తిహీనతను దుర్నీతిని ఎప్పుడైతే ద్వేషిస్తావో, నీతిని ఎప్పుడైతే ప్రేమిస్తావో, పరిశుద్ధతను ఎప్పుడైతే ప్రేమిస్తావో, పవిత్రతను ఎప్పుడైతే కోరుకుంటావో, అప్పుడు నీ దేవుడు నీ చెలికాళ్ళందరికంటే హెచ్చుగా నిన్ను హెచ్చిస్తాడు. ఏప్రిల్ మాసంలో మీరు నీతిని ప్రేమించండి, ప్రభువుని ప్రేమించండి, ప్రభుకు దగ్గరగా ఉండండి. నా ప్రభు ఆనంద తైలముతో మిమ్మల్ని అభిషేకించబోతున్నాడు, ఆనంద తైలముతో మిమ్మల్ని అభిషేకించబోతున్నాడు, ఆనంద తైలముతో మిమ్మల్ని అభిషేకించబోతున్నాడు. నీ సమకాలికులందరికంటే హెచ్చుగా దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు, గణపరచబోతున్నాడు. దేశము యొక్క ఉన్నత స్థలముల మీద దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. హల్లెలూయా! చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులరా, సౌలుని దేవుడితో దేనితో అభిషేకించాడంటే తైలముతో అభిషేకించాడు. దావీదునేమో ఆనంద తైలముతో అభిషేకించాడు. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. అందుకేనండి సౌలు ఎప్పుడైనా సంతోషంగా ఉన్నట్లు చూసారా మీరు? కొంతమంది జీవితంలో సంతోషం లేకపోవడానికి కారణం అభిషేకంలో ఉంది ప్రాబ్లం. జస్ట్ ఓన్లీ నూనె పోసారు తల మీద. నేను అభిషేకించబడ్డానని మన భుజాలు ఎగరేసుకుంటున్నామేమో. ఎలాంటి అభిషేకాన్ని నువ్వు పొందావు? అది ఆనంద తైలమేనా? నాకు తెలిసినంత వరకు దావీదు సౌలు లైఫ్ని వ్యత్యాసాన్ని చూసుకుంటూ వస్తే అసలు దావీదుకి ఎన్ని కష్టాలండి, ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు. కొండల్లో లోయల్లో తిరిగాడు, ఎన్ని పోరాటాలు, ఎన్ని సమస్యలు, ఎన్ని వేదన, ఎన్ని బాధలు, ఎన్నెన్ని పోరాటాలు. సౌలుకి ఏమున్నాయండి? వాళ్ళ నాన్న ఆల్రెడీ ధనవంతుడై పుట్టుకతోనే భాగ్యవంతుని కుమారుడు, పెద్ద కష్టమేమి లేదు. సౌలు లైఫ్లో అసలు హ్యాపీనెస్ ఎక్కడుందండి? సంతోషం ఎక్కడుందండి? ఎందుకంటే అభిషేకంలోనే లోపం. ఎందుకంటే మామూలు తైలంతో దేవుడు అభిషేకించాడు. నీతిని ప్రేమించిన దావీదును దేవుడు ఆనంద తైలముతో అభిషేకించాడు. చప్పట్లు కొడుతూ పొందుకోండి. ఈ రాత్రి దేవుడు ఆనంద తైలముతో మిమ్మల్ని అభిషేకించబోతున్నాడు, ఆనంద తైలముతో అభిషేకించబోతున్నాడు. దేవుడు మీకు కలుగు చేసిన సంతోషాన్ని, మీలో ఆయన నింపిన సంతోషాన్ని ఎవ్వడు మీ యొద్ద నుండి తీసివేయడు. అది దేవునిలో కలిగిన సంతోషం, అది దేవుని ద్వారా కలిగిన సంతోషం, అది ప్రభుని సమీపించినప్పుడు కలిగిన సంతోషం. ఈ సంతోషాన్ని ఎవరు తీసివేయరు. దావీదు చూడండి, ఎన్ని పోరాటాలు ఉన్నా కూడా హ్యాపీగా సంతోషంగా, దేవా నా దేవుడు నీవే వేకుని నేను ఎదుగుచున్నాను. ఎన్ని పోరాటాలు ఉన్నా హ్యాపీగా ఉన్నాడు. ఇది రక్షణ సంతోషం. అందుకొరకే ఆ సంతోషం తనను విడిచిపోతుంటే భయపడిపోయాడు. అందుకే ప్రతిమాలుతాడు, దేవా నీ పరిశుద్ధాత్మ నాకు దూరం చేయొద్దు, తీసివేయొద్దు నీ పరిశుద్ధాత్మ నాలో నుండి. నేను పాపం చేశాను, నేను పరలోకానికి విరుద్ధంగా పాపం చేశాను. దేవా నేను బత్షెబ విషయంలో పాపం చేశానని అందరూ అనుకుంటున్నారు, కానీ నేను నీకు విరుద్ధంగా పాపం చేశాను.
నేను ఇలాంటి తప్పులు చేస్తాను నీవు అనుకోలేదు. నేను నీకు విరుద్ధంగా పాపం చేశాను కనుక నాలో సంతోషం నేను పోగొట్టుకుంటున్నాను. నాలో ఉన్న పరిశుద్ధాత్మ తీసివేయబడుతుంది. నాలో ఉన్న సంతోషం ఆవిరైపోతుంది. దయచేసి మరలా 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 నాకు ఆ సంతోషాన్ని కలిగించండి అని బ్రతిమాలి ప్రార్థన చేసుకున్నాడు దావీదు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు చాలామందికి తెలియని విషయం, ఒక రాజుగారి దగ్గర నుండి పిలుపు వచ్చింది. ఓ రాజుగారి దగ్గర నుండి ఆయనకి ఒక వ్యక్తికి పిలుపు వచ్చింది. బాబు నీవు వచ్చి కలవు, ఈ రాజనగరంలో నీకు ఈ రాజ్యంలో ఒక ఉన్నతమైన స్థానంలో నేను పెడతాను, రమ్మని కబురు పంపిస్తే ఆయన బయలుదేరి రాజనగరం చేరుకుందామని బయలుదేరి వస్తూ ఉన్నాడండి. రాజనగరానికి ఈ ఊరికి మధ్యలో ఒక పెద్ద తోట, ఒకవైపున పూల తోట, మరొక వైపున ఎన్నో ఫలాలు, ఇంకొక వైపున పొలాలు. ఈయన రాజుగారిని కలవడానికి వెళ్ళేటప్పుడు మధ్యలో ఈ తోటలో సంచరిస్తున్నప్పుడు ఆ పుష్పాలను చూసి మురిసిపోతున్నాడు, ఆ పండ్లు చూసి మురిసిపోతున్నాడు. ఆ ఫలాలు తిన్నాడు, ఈ ఫలాలు తిన్నాడు, అలసిపోయి నిద్రపోయాడు. ఆయన వెళ్ళవలసింది ఎక్కడికి చెప్పాలి? ఎక్కడికి వెళ్ళాల్సింది? రాజనగరం. అది రాజనగరం. ఆ రాజనగరంలో నీకు క్షేమం ఉంది. ఆ రాజనగరంలో నీవు సురక్షితంగా కాపాడబడతావు. ఆ రాజనగరంలో ఆ రాజు నీకు కావలసిన వాటన్నిటిని సిద్ధపరిచాడు. అది నిజమైన సంతోషం. ఈయన ఈ తోట చుట్టూ తిరిగి ఈ ఫలాలు ఎలా పండింది, ఈ మామిడి పండు బాగుంది, ఈ జామకాయ బాగుంది, ఈ డ్రాగన్ ఏంటి ఈ కలర్లో ఉంది, ఈ ఫ్రూట్ బాగుంది, ఆ ఫ్రూట్ బాగుందని ఈ తోటలోనే సంతోషిస్తూ ఉండిపోయాడు. రాజనగరానికి చేరలేకపోయాడు. దేవుడు రాజనగరమైన ఆయన సన్నిధిలో మనకు పరిపూర్ణమైన సంతోషాన్ని సిద్ధపరిచి ఉన్నాడు. ఆయన సన్నిధిలో పరిపూర్ణమైన సంతోషం కలదు. కానీ చాలామంది ఆయన సన్నిధిని చేరి సంతోషించుకున్న మార్గంలోనే మిగిలిపోయి తుచ్చమైన క్షణికమైన తుచ్చమైన సంతోషాన్ని అనుభవిస్తూ కృపకు దూరం అయిపోతున్నారా? ఒకసారి ఆలోచించండి. ప్రభువా, నేను ఇప్పటివరకు నీకు దూరంగా ఉన్నానేమో, ఒకవేళ నేను పాపం చేశానేమో, నీకు విరుద్ధంగా పాపం చేశాను, నన్ను మన్నించి క్షమించి రక్షించి నేను పోగొట్టుకున్న సంతోషాన్ని మరలా నాకు దయచేయండి ప్రభువా. నేను నీకు దగ్గరగా ఉండాలని కోరుకుంటున్నాను. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. నేను నీకు సమీపంగా ఉండాలని కోరుకుంటున్నాను అని మనం ప్రార్థన చేసుకోవాలి. మోషే చూడండి, కింద ఇంచుమించు 30 లక్షల మంది ఉన్నారు, కానీ హాయిగా వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటున్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మనం ఆయన సన్నిధిలో నా పరిపూర్ణమైన సంతోషాన్ని పొందుకుందాం. 2 మాటలు చెప్తాను. లూకాసు వార్త 10వ అధ్యాయము 42వ వాక్యం. మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకునేను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పారు. దేవుడు ఈ మాసంలో మీకు ఉత్తమమైన దాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. శ్రేష్టమైన వాటిని దేవుడు మీకు అనుగ్రహించబోతున్నాడు. శ్రేష్టమైన ఈవులను దేవుడు మీకు అనుగ్రహించబోతున్నాడు. అది ఎన్నటికీ ఎప్పటికీ మీ యొద్ద నుండి తీసివేయబడదు. అది దేవుని ఆశీర్వాదం. దేవుడు మీకు అనుగ్రహించిన శ్రేష్టమైన కృప, అది ఉత్తమమైనది. అది ఆమె ఎంపిక చేసుకున్నది, అది ఆమెకి ఇవ్వబడింది. మార్త ఏం ఎంపిక చేసుకుందండి? పని, టెన్షను, విస్తారమైన పనులు, విచారాలు, దిగులు, కలవరాలు, ఏంటండి టెన్షన్లు, ఇవన్నీ దేని గురించి మీరు చింతించబాకండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఉత్తమమైన దాన్ని మీరు ఏర్పాటు చేసుకోండి. ఉన్నతమైన వాటిని మీరు ఏర్పరచుకోండి. ప్రభు దాన్ని మీకు అనుగ్రహించబోతున్నాడు. అది ఎన్నటికీ మీ ఎదురు నుండి తీసివేయబడదు. ఒక రాజుగారు మంత్రి గారు ఇద్దరు కలిసి ఒకసారి ప్రయాణం చేస్తున్నారు. రాజుగారు మంత్రి గారు ఇద్దరు కలిసి ప్రయాణం చేస్తున్నారండి. సముద్ర తీరం దగ్గర వెళుతున్నారు. చీకటి పడిపోయింది. సరే, అక్కడ వాళ్ళు నైటు అక్కడే స్టే చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు ఎవరో చెప్పారు, అయ్యా ఈ ఏరియాలో దొంగలు ఎక్కువ ఉంటారు, గుర్రాల్ని తీసుకెళ్ళిపోతారు, జాగ్రత్త అని చెప్తే అప్పుడు రాజుగారు ఒక చిన్న టెంట్ వేసుకొని నేను రాత్రి పడుకుంటాను, మంత్రి నీవు కొంచెం కాపలా ఉండని మంత్రికి చెప్పారంట. సరే, పాపం ఆయన గుర్రాన్ని కాపలా ఉన్నాడు. ఉంటే మధ్యరాత్రిలో రాజుగారికి మెలుగు వచ్చి బయటకు వచ్చి చూస్తే పాపం చూస్తూ ఉన్నాడు, అట్లా కొనుగుతున్నాడు. అంటే మరలా అట్లా చూస్తున్నాడు. అప్పుడు రాజుగారు అన్నారు, ఏం మంత్రి గారు నువ్వు నిద్రపోతున్నట్టు? లేదు సార్ అంటే అప్పుడు ఆయన అన్నాడంట, సరే నీకు నిద్ర రాకుండా ఉండాలంటే దేని గురించి నీవు ఆలోచిస్తూ ఉంటా. అప్పుడు నీకు నిద్ర రాకుండా ఉంటుందంటే అప్పుడు ఏ టాపిక్ ఆలోచించమంటారంటే సముద్ర తీరం. అప్పుడు రాజుగారు చెప్పారంట, ఏమని అన్నారంటే, ఈ సముద్రం ఉప్పుగా ఉంది కదా, ఈ సముద్రంలో ఇంత ఉప్పు ఎవరు తెచ్చిపోసారు? ఇది ఉప్పు నీళ్ళుగా మారడానికి
ఎవరు తీసుకొచ్చి ఉప్పు పోసారో దాని గురించి నీవు థింక్ చేసి ఉదయానికి ఒక క్లారిటీకి రా, ఉదయానికి ఒక నిర్ధారణకు రమ్మని చెప్పంటే సరే అని కూర్చొని నేను ఆలోచిస్తుంటాడు. తెల్లారిపోతే రాజుగారు నిద్ర లేచి ఆవలిస్తూ బయటకు వచ్చి చూశాడండి. ఈయన ఇంకా ఆలోచిస్తుంటాడు. ఏంటి మంత్రి గారు ఆలోచించావా, తేలిందా అంటే అదేనండి ఇంకా తేలలేదు, దగ్గరకు వచ్చేసాను, ఇంకా తేలలేదు అంటుంటే ఇంత గుర్రం ఏదంటే గుర్రం ఎవడో తీసుకెళ్ళట్టు. అర్థమైందండి, గుర్రాన్ని ఎవడో తీసుకెళ్తున్నా కూడా ఈయనకి స్పృహ లేకుండా ఆలోచనలో పడిపోయాడు. ఏ గుర్రాన్ని కాపాడడానికి కోసం ఈయన ఆలోచన మొదలెట్టాడో ఆ గుర్రం పోయినా కూడా ఏంటండి ఈయన ఆలోచనలోనే ఉండిపోయాడు. ఈరోజు చాలాసార్లు మనం థింక్ చేయాలి, ఆలోచించాలి. ఆలోచన లేకపోతే ఎట్లండి, ఆలోచించి చేయమంటారు కదా. కానీ కొన్నిసారి ఈ ఆలోచనలు అనేది మనల్ని ఏంటండి మనం దేనికోసం ఆలోచిస్తున్నామో ఆ విషయాలు మనల్ని విడిచిపోయినా కూడా మనం ఇంకా ఆలోచిస్తూనే ఉంటున్నాం. కనుక మార్త విస్తారమైన పనులు, పోరాటాలు, అంటే విస్తారమైన ఆలోచనలు, వీటి గురించి ఆలోచించి ఆమె దిగులు పడి పక్కన వాళ్ళని దూషిస్తూ యేసు ప్రభుకు చింత లేదని మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాల మార్త ఉంది. మరియా మాత్రం ఆయన పాదాల దగ్గర కూర్చుని ఉత్తమమైన దాన్ని ఆమె ఏర్పరచుకున్నది, అది ఆమె యొద్ద నుండి ఎన్నటికి తీసివేయబడింది. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. సరే, ఉత్తమమైనదంటే ఏంటి? చదవండి ఒక మాట, 38వ కీర్తన 20వ వచనం చదువుదమ్మా. నేను ఉత్తమమైన దాన్ని అనుసరించుచు ఉన్నందున వాళ్ళు నాకు శత్రువులు అయ్యారు. ఎందుకు నీకు శత్రువులు అంటే నేను ఉత్తమమైన దాన్ని అనుసరిస్తున్నాను కనుక వాళ్ళు నాకు శత్రువు అయిపోయారు. కొంతమంది మనకు శత్రువులు అవుతారు. ఎందుకు శత్రువులు తెలుసండి? మన ఉత్తమమైన దాన్ని అనుసరిస్తున్నాం కనుక శత్రు. మనకు వాళ్ళకి ఏం గొడవ లేదు, కొన్నిసార్లు వాళ్ళకి మనకి ఏం గొడవలు ఉండదు. ఉత్తమమైన దాన్ని అనుసరిస్తున్నాం కనుక వాళ్ళు శత్రువులు అయినంట. సరే బాబు, నీవు ఉత్తమమైన దాన్ని అనుసరించావని కదా, ఏంటి ఆ ఉత్తమమైనది ఏంటి? 12వ వచనం చదవండి, 12, 13 వచనాలు. నా ప్రాణాన్ని తీయాలని చూచువారు ఉరులు ఒడ్డుచున్నారు, నాకు కీడు చేయ చూచువారు హానికరమైన మాటలు పలుకుచు దినమెల్లా కపటోపాయములను పన్నుచు ఉన్నారు. నేను ఎలా ఉన్నాను? చెవిటివాడై ఉన్నట్టు నేను వినక ఉన్నాను, మూగవాడైనట్లు నేను నోరు తెరవట మానితిని, నేను వినలేని వాడినైతిని, ఎదురు మాట పలకలేని వాడని అయితినది. ఈయన ఉత్తమమైన మార్గం ఏం తెలుసండి? చెవిటి వాడైనట్లు, మూగవాడైనట్లు. ఎంత చక్కగా ఉంచండి. నేను వినలేని వాడని అయితిని, నేను ఎదురు మాటలు పలకలేని వాడని అయితిని. ఇది ఉత్తమమైన మార్గం. ఈ మార్గం నాకు ఇవ్వబడింది, ఈ మార్గం నేను అనుసరిస్తున్నాను. ఏంది ఇది, ఏం మాట్లాడేంటి? వీడికి ఇన్ని కీడు చేసిన వీడు ఏంటి అసలు రివర్స్ అవడేంటి? నిజమే, కొంతమంది కపటోపాయాలు, వ్యతిరేకంగా, విరుద్ధంగా, ఎక్కడో చిక్కించాలి, ఎక్కడో సమస్యలో పడేయాలని పలు ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఈ భక్తుడు అంటాడండి, నేను ఏంటంటే చెవిటివాడుగా ఉన్నట్లు, చెవిటివాడు అయిపోయాను, నాకేం వినబడలా. ఎవరన్నా మాట్లాడరా? ఏంటి నాకు వినబడలా, నేను చూడలా, నాకు తెలియదు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. పగ ప్రతీకారాలు తీర్చుకోవడానిక దేవుని బిడ్డలారా మనం ఎంపిక చేసుకోవాల్సింది ఏంటి? ఉత్తమమైనది. భక్తుడు అంటాడు, నేను ఉత్తమమైనదని ఎంపిక చేసుకున్నాను. వాళ్ళకి ఏమీ అర్థం కావట్లేదు, ఎందుకంటే నేను చెవిటివాడుగా ఉన్నాను, నేను మూగవాడుగా ఉన్నాను, నేనేం సమాధానం చెప్పట్లేదు. అనని మాట్లాడని ఎన్ని మాటలను భరించడానికి సిద్ధంగా ఉన్నాను. ఉత్తమమైనదని ఏర్పాటు చేసుకున్నాను. ఇంత పెద్ద ప్రాసెస్లో మీరు చూడండి, మార్త వచ్చి అన్ని మాటలు మాట్లాడుతుంటే మరియా ఒక్క మాటైనా మాట్లాడిందా? మౌనంగా కూర్చోనంతే. మనం మౌనంగా కూర్చుంటే మన పక్షాన దేవుడు మాట్లాడతాడు. చెప్పండి కూడా మరి గట్టిగా హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. సాడీలు చెప్తున్నావా? చెప్పు. ఇంకో నాలుగు గలుపు చెప్పు. ఆయన బోని, ప్రభు బోని, అప్పుడు చెప్తాను నీ సంగతి అనిందండి. అనుకోని పాపం పెద్దవాడు కదా, ఆమెకున్న టెన్షన్ బట్టి ఏదో మాట్లాడుతుంది, పోనీ మౌనంగా ఉంది అంతే. ఉత్తమమైన దాన్ని ఎంపిక చేసుకున్న వాళ్ళ జీవితంలో ప్రశాంతత ఉంటుందండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సముద్రంలో అలలు ఎగసి పడతా ఉంటుంది. ప్రియులరా, సముద్రం మాత్రం ప్రశాంతంగా ఉంటుంది. ఎగిరి పడేది ఏంటండి? అలలు. కానీ సముద్రం లోతుకి వెళ్తే అక్కడ సముద్రం చాలా ప్రశాంతంగా ఉంటుందంట. మీరు సముద్రమా అలలా? అలలైతే ఊరికి ఎగసి పడతానే ఉంటుందండి.
పిల్లరా, మనం అలలు కాదు, సముద్రంలాగా ప్రశాంతంగా ఉండబోతున్నాం. హల్లెలూయా. ఉత్తమమైన దాన్ని మనం ఎంపిక చేసుకోబోతున్నాం, ఉత్తమమైన దాన్ని మనం ఏర్పాటు చేసుకోబోతున్నాం. అది ఎన్నటికీ మన ఎదురు నుండి తీసివేయబడదు. మీరు ప్రశాంతంగా ఉండి చూడండి. నేను నిన్న ఫాస్టింగ్ ప్రేయర్లో కూడా మన వాలంటీర్స్కి అంతా చెప్పినప్పుడప్పుడు ఒక 3-4 అవర్స్ మాటల ఫాస్టింగ్ కూడా పెట్టుకోండి. ఆయన పాదాల దగ్గర కూర్చోండి, మౌనంగా ప్రభు పాదాల దగ్గర కూర్చోండి. ఉత్తమమైన దాన్ని దేవుడు ఆమెకి ఇచ్చాడు. ఆమె ఎదురు నుండి అది ఎన్నటికీ తీసివేయబడదు. అందుకే మీరు చూడండి, ఎవరైతే దైవభక్తి కలిగి దేవుని పాదాల దగ్గర కూర్చునే అనుభవాలు ఎవరికైతే ఉంటుందో వాళ్ళని ఒక టీం ఫాలో అవుతూ ఉంటారు. ఆమెను చెప్పండి గట్టిగా. మార్త రోడ్డు మీద ఉంది, మరియా ఎక్కడుందండి? లాజరు చనిపోయినప్పుడు మార్త ఏమో రోడ్డు మీదకి వచ్చేసింది. పాపం ఆమె ఇన్సూరెన్స్ డబ్బుల కోసమే దేనికో మొత్తం మీద వచ్చి ఆమె ఆ పనిలో ఉంటుందండి. మరియా ఎక్కడుందండి? ఆ ఊర్లో ఉన్న యూదులు మరియాకు తోడుగా ఉన్నారా, మార్తకు తోడుగా ఉన్నారా? ఏంటండి, ఎవరికి తోడుగా ఉన్నారు? మరియాకు తోడుగా ఉన్నారు. యేసు ప్రభు వచ్చాడనే న్యూస్ వెళ్ళంగానే పాపం ఆమె లేచి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆమె వెనకాల పరిగెత్తుకుంటూ వచ్చింది ఎవరు చెప్పాలి? యూదులందరూ ఎవరంటే పరిగెత్తారండి? మరియా వెంట పరిగెత్తుకుంటారు. మీరు తర్వాత వెళ్ళి చదువుకోండి. మరియా ఏడ్చిన వెంటనే యూదులందరూ ఏడ్చారు. మీకు అర్థమైందండి? ఈమె కూర్చుంటున్నారు, ఈమె పరిగెత్తుతున్నారు, ఈమె ఏడుస్తున్నారు. వాళ్ళే కాదండి, ఆ మరియా ఏడ్చేసరికి యేసయ్య కన్నీళ్లు విడిచాడంటే చప్పట్లు కూడా మొదలు గట్టి హల్లెలూయా. ఆయన పాదాల దగ్గర కూర్చొని మనం చూస్తే పరలోకం ఉంది. మనకు ఒక ఆపద వస్తే, మన కళ్ళలో నీళ్లు తిరిగితే, మనకు దుఃఖం వస్తే దేవుడు తట్టుకోలేడు. కనుకనే ఇలాంటి మంచి అనుభవాలు నేర్చుకోండి. సాధ్యమైనంత వరకు గుంపులో ఉండడం కన్నా, గుంపులో ఉంటాను, జనాల్లో ఉంటాను, మనుషులు లేకపోతే నేను ఉండలేను, మనుషులు కనబడకపోతే నేను అనడం కన్నా ప్రభు పాదాల దగ్గర కూర్చోడం. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. ప్రభు పాదాల దగ్గర కూర్చోడు. ఇంకనూ అబ్రహాము దేవుని సన్నిధిలో నిలబడి ఉన్నాడని వాక్యలో మనం చూస్తాం. ఆమేన్. ఒక దైవ సేవకుడు, స్పర్జన్ అనే ఒక దైవ సేవకుడు, బ్రిటిష్ మహారాణి ఒకసారి స్పర్జన్ అనే దైవ సేవకుడిని చూడడానికి కోసం వెళ్తే ఆయన ప్రార్థనలో ఉన్నాడంట. వెంటనే కబర్ వచ్చిందనమాట, సార్ స్పర్జన్ గారు క్వీన్ వచ్చింది, మిమ్మల్ని కలవడానికి క్వీన్ వచ్చిందంటే అప్పుడు ఆయన అన్నాడు, నేను రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయిన సృష్టికర్త అయిన దేవుని పాద సన్నిధిలో నేను ప్రార్థన చేసుకుంటా ఉన్నట్టు. హల్లెలూయా. క్వీన్ మిమ్మల్ని అర్జెంటుగా కలవాలనుకుంటే కొంచెం కనిపెట్టమను, లేదు ఆలస్యం అవుతుందంటే ఆమెని బయలుదేరమని అన్నాడంట. అప్పుడు వెంటనే ఆ న్యూస్ తీసుకొచ్చి క్వీన్కి చెప్పారు, వాళ్ళు రాణికి చెప్పారు, బ్రిటిష్ రాణికి చెప్పారు, మేడం ఆయన రాజాది రాజైన దేవుని సన్నిధిలో ఉన్నాడని అంటున్నాడు, నీ వచ్చినా నేను లెక్క చేయకుండా వీలైతే మళ్ళీ కలుస్తాను అంటున్నాడు. అంటే అప్పుడు ఆ క్వీన్ చెప్పిందంట, ఈ దేశంలో దేవునికి భయపడి ఆయన సన్నిధిలో జీవించాలి, ఆయన సన్నిధిని గణపరచాలనే సేవకుడు ఉండడం వల్లనే ఈ దేశం ప్రగతి పదవిలో సాగిపోతుంది. చెప్పలు కూడా గట్టి దేవుని సన్నిధికి ఇచ్చిన రెస్పెక్ట్, దేవుని సన్నిధికి ఇచ్చిన గౌరవం, ఇలాంటి శ్రేష్టమైన కార్యక్రమాలను దేవుడు మీకు అనుగ్రహించబోతున్నాడు. సాధ్యమైనంతవరకు ఏప్రిల్ మాసం అంత సమయం దొరికినప్పుడల్లా ఒక హాఫ్ అన్ అవరో ఒక 1 అవరో సైలెంట్గా ప్రభు పాదాల దగ్గర కూర్చోండి. పనులన్నీ పక్కన పెట్టండి. ఎప్పుడు ఉంటాయి పనులు ఎప్పుడు ఉంటాయండి. పనులు తగ్గించుకోండి, ప్రభు పాదాల దగ్గర కూర్చోండి. ఇది ఉత్తమమైనది, ఇది ఎన్నటికీ మన ఎదురు నుండి తీసివేయబడదు. ఇంకొక చిన్న మాట, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మొదటి మాట ఏం చెప్పండి, మీ సంతోషమును ఎవడును మీ యొద్ద నుండి తీసివేయడు. రెండో మాట ఏంటంటే, ఉత్తమమైన దాన్ని ఆమె ఏర్పరచుకున్నది, ఆ ఉత్తమమైనది ఆమె యొద్ద నుండి ఎవడును తీసివేయడు. ఇంకొక చిన్న మాట చెప్పి ముగించేస్తాను. రాజుల మొదటి గ్రంథం 11:13 చదవండి. రాజ్యమంతయు తీసివేయను నా దాసుడైన దావీదు నిమిత్తము నేను కోరుకొనిన యెరూషలేము నిమిత్తము ఒక గోత్రమును నీ కుమారునికి ఇచ్చేది. రాజ్యమంతయు తీసివేయను. ఇక్కడ సొలొమోను గొప్పగా ఆరంభించాడు, కానీ గొప్పగా ముగించలేకపోయాడు. గొప్పగా ప్రారంభించాడు, గొప్పగా ముగించలేకపోయాడు. మనుషుల్ని సంతోషపెట్టాలని, మనుషుని ఆనందింప చేయాలని ఈ ప్రక్రియలో దేవునికి దూరం అయిపోయాడు. మనుషుల్ని ఆనందింప చేయాలి, తన భార్యల్ని సంతోషపెట్టాలనే ప్రక్రియలో దేవునికి దూరం అయిపోతే సాక్షాత్తు దేవుడే వచ్చి సొలొమోన్ని దేవుడు హెచ్చరించినప్పుడు కూడా
అతడు మనసును మార్చుకోలేకపోయాడు. ఎంతగా కూరుకుపోయాడంటే తిరిగి రాలేనంత లోతుకి వెళ్ళిపోయాడు, తిరిగి రాలేనంత ఊబిలోనికి కూరుకుపోయాడు. అప్పుడు దేవుడు మాట్లాడుతూ, రాజ్యం చీలిపోతుంది, రాజ్యం 2 భాగాలుగా మారిపోతాయి. ఈ వివరాలన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చి దేవుడు ఒక మాట అంటాడు, అయితే రాజ్యమంతయు నేను తీసివేయను, నా దాసుడైన దావీదు నిమిత్తం నేను కోరుకున్న యెరూషలేము నిమిత్తం ఒక గోత్రమును నీ కుమారునికి ఇస్తాను. రాజ్యాన్ని దేవుడు తీసివేయడు. ఇది పాత నిబంధనలో దావీదును బట్టి, దావీదు ఒక రాజ్యాన్ని దేవుడు, దావీదు ఒక సింహాసనాన్ని దేవుడు స్థిరపరిచాడు. ఎందరో రాజులు వచ్చారు, ఎందరో రాజులు పోయారండి, కానీ దావీదు సింహాసనాన్ని దేవుడు పదిలంగా కాపాడాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. కొత్త నిబంధనలో దేవుడు మనకిచ్చిన రాజ్యం ఏంటంటే, వాక్యం సెలవిస్తుంది, దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితో ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4:20. దేవుని రాజ్యము మాటలతో కాదు, దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితో ఉంది. దేవుని రాజ్యం ఎలాంటిదంటే శక్తి కలిగిన రాజ్యం. దేవుని రాజ్యం మాటలతో లేదండి, దేవుని రాజ్యంలో శక్తి ఉంది. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్ప. శక్తి 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 శక్తి. హల్లెలూయా. మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కోసం మీరు కనిపెట్టండి అంటే, వాళ్ళు కనిపెట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళు శక్తిని పొందుకున్నారు. దేవుని రాజ్యంలో శక్తి ఉంది. దేవుని రాజ్యం మాటలు కాదు, మాటలతోనే కొంతమంది ఏముండదు అక్కడ, మాటలతో పెద్ద పెద్ద భవనాలు కట్టేస్తారు కొంతమంది. కానీ దేవుని రాజ్యం అలా కాదండి. దేవుని రాజ్యం మాట్లాడుకోవాల్సిన అవసరం ఏమి ఉండదండి. దేవుని రాజ్యంలో శక్తి ఉంటుంది. చప్పట్లు కూడా మొదలు గట్టిగా గట్టి గట్టిగా గట్టిగా హల్లెలూయా. ఆ రాజ్యాన్ని ఎవరు మీ ఎద్దు నుండి తీసివేయరండి. ఆ శక్తి కలిగిన రాజ్యాన్ని ఎవరు మీ ఎద్దు నుండి తీసివేయరు. యేసు ప్రభువునరు దేవుని రాజ్యం భోజనము పానము కాదు, కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి శక్తి, పరిశుద్ధాత్మ యందలి ఆనందమై ఉన్నది. దేవుని రాజ్యం అంటే ఊరికి తిన్నామా, కూటమి అయిపోయిందా, పొట్లాలు వచ్చినాయా, నీకెన్ని పొట్లాలు నాకెన్ని పొట్లాలు, పొట్లాలేది 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 భోజనాలు, ఇదిగా దేవుని రాజ్యం. నీతియు సమాధానము పరిశుద్ధాత్మ యందలి సంతోషమే, సంతోషమే దేవుని రాజ్యం. ఆ రాజ్యాన్ని దేవుడు మీకు అనుగ్రహిస్తున్నాడు, ఆ రాజ్యాన్ని దేవుడికి అనుగ్రహించబోతున్నాడు. ఆ రాజ్యం శక్తి కలిగిన రాజ్యం. ఆ రాజ్యంలో కేవలం మాటలు ఉండదు, మాటలు చెప్పి దాటిపోరు. ఆ రాజ్యంలో దేవుని శక్తి కుమ్మరించబడుతుంది. పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు దిగి వచ్చిన పరిశుద్ధాత్మ శక్తి. అపోస్తలుడైన పేతురు లేచి నిలబడి ప్రసంగిస్తే 3000 మంది రక్షించబడ్డారు. ఐక్యత ఏర్పడింది. నీవెవడో నేనెవడో ఆయనెవడో నేనెవడో అనుకుంటున్న వాళ్ళందరికీ ఆ శక్తి ఏక మనసును కలుగు చేసింది. నీ వేరు నేను వేరు, వాళ్ళు వేరు వీళ్ళు వేరు అనుకుంటున్నారండి. నేను గొప్ప నేను గొప్ప అనుకో. శక్తి కలిగిన రాజ్యం వాళ్ళకి అనుగ్రహించబడినప్పుడు వాళ్ళందరికీ ఏక మనస్సు కలిగింది, ఏక భావం కలిగింది, ఏక తాత్పర్యం కలిగింది. ఒకడు నిలబడి మాట్లాడుతుంటే 11 మంది వెనకాల నిలబడ్డారు. అది దేవుని శక్తి. దేవుని రాజ్యం మీకు అనుగ్రహించబడినప్పుడు మీ కుటుంబాల్లో ఆత్మ కలిగించు ఐక్యత ఏర్పడుతుంది. తండ్రి నిలబడి మాట్లాడితే పిల్లలందరూ నిలబడతారు తండ్రి వెనకాల. తల్లి మాట్లాడుతుంటే కుటుంబ సభ్యులందరూ ఆ తల్లి వెనకాల నిలబడతారు. ఆ తమ్ముడు మాట్లాడుతుంటే ఆ కుటుంబ సభ్యులందరూ నిలబడతారు. దాన్ని ఐక్యత, అదే దేవుని రాజ్యం. ఆ రాజ్యం మనకు అనుగ్రహించబడుతుంది. అది శక్తి కలిగిన రాజ్యం. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చర స్థిర ఆస్తులు అమ్మి తీసుకొచ్చి ప్రభు పాదాల దగ్గర పెట్టారు. ధనాపేక్ష లేని రాజ్యం అది, ధన వ్యామోహం లేని రాజ్యం అది. ఇది నాది, నేను నేను నాది అనుకునే అనుభవాలు లేదు అక్కడ. పౌలు గారు అంటారు, నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడి ఉన్నాను, జీవించేవాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. చెప్పండి కూడా మొదలు గట్టి అనండి చూద్దాం, అనండి చెప్పండి. హలో హలో. ఇక నేను కాను, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. ఇక క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. నీలో జీవించేది ఎవరు? నేను నా కోసం జీవించట్లేదు,
నా ప్రభు కోసం జీవిస్తున్నాను, నా ప్రభు నాలో జీవిస్తున్నాడు. నేను అనేవాడు లేడు ఇక్కడ. అబ్రామ్ పాస్టర్ అనేవాడు ఇక్కడ లేడు. ఏమయ్యాడు అబ్రామ్ పాస్టర్ అంటే, ఈ అబ్రామ్ పాస్టర్ని తీసుకెళ్ళి క్రీస్తుతో పాటు సిలువ వేసేసాను. చెప్పండి కూడా మొదలు గట్టిగా. సిలువ మీద ఉన్నాడు అబ్రామ్ పాస్టర్ గారు. క్రీస్తుతో పాటు సిలువ వేయబడ్డాను. ఇక నేను కాదు, జీవించేవాడు నేను కాదు, క్రీస్తే నా యందు ఇది దేవుని రాజ్యపు యొక్క అనుభవాలు. నేను గొప్ప, నేను గొప్ప, నేను గొప్ప, నేను గొప్ప, నేను గొప్ప అనుకునే వాళ్ళందరికీ ఒక యూనిటీ ఏర్పడింది, ఒక ఐక్యత ఏర్పడింది. అననీయ సపీర్ అనే వాళ్ళు వచ్చారండి. అననీయ సపీర్ అనే వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఏదో తప్పు చేసి వచ్చారు. ఆస్తిని ఏంటంటే, ఆస్తిని అమ్ముకోవడం తప్పేం కాదు, మీ ఆస్తి అమ్ముకోవడానికి మీకు అధికారం ఉంది. కానీ అబద్ధం చెప్పారండి. పొలాన్ని ఎంతకు అమ్మారు అంటే ఇంతకే అన్నారు. పరిశుద్ధాత్మను ఎందుకు మీరు మోసపుచ్చుతున్నారని మాట్లాడుతుండగానే ఆయన కింద పడి చనిపోయాడండి. జస్ట్ కూర్చొని ఒక మాటలు కాదండి, శక్తి. స్తోత్రం చెప్పడం గట్టిగా. హల్లెలూయా. అపోస్తల కార్యాలు చదువుకోండి. అపోస్తల కార్యాలన్నీ కూడా పరిశుద్ధాత్మ యొక్క శక్తి మనకు కనబడుతుంది. అపోస్తల కార్యాలు చదువుతుంటే పరిశుద్ధాత్మని యొక్క శక్తి, దేవుని రాజ్యం యొక్క శక్తి అపోస్తల కార్యంలో కనబడుతూ వస్తుంది. దైవ సేవకులు నడిచి వెళుతుంటే వాళ్ళ నీడ తగిలితేనే స్వస్థత కలిగింది. పేతురు నడిచి వెళుతుంటే రోగులు తీసుకొచ్చి దారి పొడుగున ఏంటంటే పడుకోబెట్టేవాళ్ళు, ఆయన నీడ తగిలితేనే ప్రజలు స్వస్థత పొందారు. శక్తి కలిగిన రాజ్యం. ఈ రాజ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఈ రాజ్యం మన యొద్ద నుండి తీసివేయబడదండి. ఈ శక్తి తగ్గిపోదు. ఇది తగ్గిపోయే శక్తి కాదు. మీరు చూడండి, మన ఫిజికల్గా భౌతికంగా ఉన్న బలం ఒక 20 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఉన్నంత స్ట్రెంత్ ఇప్పుడు నాకు లేకపోవచ్చు. అంటే ఏజ్ అయిపోయే కొద్దిగా ఫిజికల్గా మనం ఏమవుతాం, కొంచెం తగ్గిపోతాం. శరీరం కాబట్టి తగ్గిపోతూ ఉంటాం, బలం తగ్గిపోతుంటుంది. ఇది శరీర బలం. కానీ దేవుని రాజ్యంలో ఉన్న ఆత్మ బలం ఎప్పటికీ తగ్గదు. బాహ్య పురుషుడు కృషించిపోతున్నా కూడా ఆంతర్య పురుషుడు దినదినం నూతనపరచబడుతూ ఉంటాడు. అలాంటి ఒక బలమైన శక్తి మీ మీద కుమ్మరించబడును గాక. పరిశుద్ధాత్మ శక్తి కుమ్మరించబడును గాక. అందరూ చప్పట్లు కొడుతూ పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడండి. పొందుకో దేవుని శక్తి. అదిగో దేవుని రాజ్యం మీకు అనుగ్రహించబడి ఉన్నది. ఇది భోజనము పానము కాదు, దేవుని శక్తి. ఈ రాజ్యం తీసివేయబడదు. ప్రభు వచ్చేంత వరకు ఈ రాజ్యం మీకు అనుగ్రహించబడి ఉన్నది. దేవుని రాజ్యం మీ మధ్యలో ఉన్నది. దేవుని రాజ్యం మీ మధ్యలో స్థాపించబడి ఉన్నది. దేవుని రాజ్యం. అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేసుకోండి. దయచేసి అందరూ లేచి నిలబడండి. హల్లెలూయా. మహాపరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, దయగలిగిన దేవాని పరిశుద్ధ ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభువా, మీరు మమ్మల్ని ప్రేమించి తండ్రి స్తోత్రం, గడిచిన 3 మాసాలు నీ కృపలో భద్రపరిచి ఈ 4వ మాసంలో ప్రవేశపెట్టినందుకై నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడవు, స్తోత్రార్హుడవు నాయన. తండ్రి నాయన, మా మధ్యలో ఇప్పటి వరకు మీరు సంచరించిన విధానం కొరకై నీకు స్తోత్రములు తండ్రి. మనసారా నిన్ను స్తుతించి, మనసారా కీర్తించి, పాడి మహిమపరచడానికి నాయన మీరు కృప చూపినందుకై నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా స్తోత్రం, మీరు మమ్మల్ని ప్రేమించి వాగ్దానపూర్వకంగా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ సంతోషము ఎవడును తండ్రి నాయన మీ యొద్ద నుండి తీసివేయలేడని ప్రవ్వా నాయన ఇక 4వ మాసంలో మాతో మాట్లాడినందుకై నీకు స్తోత్రములు. ఈ వాగ్దానాన్ని ప్రవ్వా విశ్వసించి ప్రతి ఒక్కరూ తండ్రి స్వతంత్రించుకోవడానికి నాయన కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యేసయ్యా, దావీదు నాయన నీ సన్నిధిలో తండ్రి తన పాపమును ఒప్పుకొని నీకు విరోధముగా నాయన పాపము చేసి ఉన్నాను
ఉన్నానని తండ్రి అయ్యా తలంచి ప్రార్థించినప్పుడు తండ్రి రక్షణానందముతో మీరు నింపారు నాయన. నీకు స్తోత్రం. అట్టి రక్షణ సంతోషాన్ని ఎవ్వరూ నాయన తండ్రి మా యొద్ద నుండి తీసివేయలేరని ప్రవ్వా మీరు మాట్లాడిన విధానం కొరకై నీకు స్తోత్రములు తండ్రి. అయ్యా చేరి వచ్చిన ప్రతి ఒక్కరూ తండ్రి తప్పిపోయిన కుమారుడు పరలోకమునకు విరోధముగా నేను పాపము చేశానని నీ సన్నిధిలో ప్రార్థించినప్పుడు తండ్రి అంగీకరించిన విధముగా తండ్రి స్తోత్రం నాయన. తండ్రి ఏ ఒక్కరు నాయన నీకు దూరము కాకుండా ప్రవ్వా ప్రతి ఒక్కరూ నీ సన్నిధిలో పశ్చాత్తాప్తులై ప్రార్థించి తండ్రి అయ్యా రక్షణ సంతోషమును నాయన పొందుకోవడానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రములు ప్రవ్వా. మరి ఆ ఉత్తమమైనది నాయన అయ్యా స్తోత్రం పొందుకొనినది తన యొద్ద నుండి అది ఆమె యొద్ద నుండి ఎప్పటికీ తీసివేయబడదు నాయన. స్తోత్రములు ప్రవ్వా. తండ్రి ఏది ప్రాముఖ్యమో తండ్రి మేము కూడా గ్రహించిన వారమై తండ్రి నీ పాద సన్నిధిలో ప్రవ్వా గంటల తరబడి ప్రార్థించడానికి నాయన మీరు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వ్యర్థమైన వాటి కొరకై ప్రయాసపడక తండ్రి నీ పాదాల చెంత చేరి ఉత్తమమైన దానిని ప్రవ్వా మరియ పొందుకున్నట్లుగా మేమందరము తండ్రి మీతో సహవాసము చేయనట్లుగా తండ్రి మీతో అనుబంధము కలిగి జీవించున్నట్లుగా ఈ గొప్ప ఆనందముతో ఒక్కొక్కరు నింపబడినట్లుగా తండ్రి మీరు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రములు నాయన. అయ్యా మా వ్యక్తిగత జీవితాలలో ప్రవ్వా దినదినము మీకు సమీపస్తులుగా మేము మార్చబడాలి ప్రవ్వా తండ్రి. నీ రాకడ బహు సమీపముగా ఉంది నాయన. పైనున్న వాటి మీదనే మేము దృష్టి నిలిపి నాయన శాశ్వతమైన వాటి కొరకై పరుగెత్తునట్లుగా ప్రయాసపడినట్లుగా అట్టి ప్రార్థనా జీవితాలు కలిగి నడిపించబడినట్లుగా తండ్రి మీరు కృప చూపమని ప్రార్థిస్తూ ఉన్నాం దేవా. మీకు స్తోత్రములు నాయన. సలోమోను తండ్రి అయ్యా దావీదుతో మీరు నాయన ప్రమాణము చేసి ఉన్నారు నాయన. స్తోత్రములు నాయన. నీ రాజ్యమును తండ్రి నాయన ఒక గోత్రానికి ఇస్తానని ప్రవ్వా మీరు సెలవిచ్చారు. నీ రాజ్యము భోజనము పానము కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమైనదని ప్రవ్వా లేఖనము సెలవిస్తుండగా మా సంతోషము మా ఆనందము ఆత్మలోనే కనుక ప్రవ్వా ఆత్మ శక్తిని ఒక్కొక్కరు పొందుకొని నాయన నీలో ఆనందించగలుగునట్లుగా నూతనమైన శక్తిని పొందుకున్నట్లుగా తండ్రి మీరు కృప దయచేయండి తండ్రి. ప్రతి ఒక్కరు దుఃఖము నిట్టూర్పులు ఎగిరిపోతాయి ప్రభువా నాయన ఆత్మలో హర్షించగలుగునట్లుగా పరిశుద్ధాత్మ పూర్ణులుగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యేసయ్యా ఈ సంతోషము ఎప్పటికీ ఎవరు తీసివేయలేని నాయన అటువంటి ఉన్నతమైన ఆనందముతో ఒక్కొక్కరి హృదయాలను ప్రభువా మీరు నింపుతున్నందుకు స్తోత్రములు. ఏప్రిల్ మాసములో నాయన మీరు వాగ్దానం చేశారు నిశ్చయముగా ఒక్కొక్కరిలో ఈ గొప్ప సంతోషము సమాధానము ఏలుబడి చేయనట్లుగా మీరు కృప చూపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రం. నువ్వు మంచి దేవుడవు నాయన, సర్వశక్తి కలిగిన దేవుడవు ప్రవ్వా. అనుక్షణము నీ కృపలో భద్రపరచండి. ఈ మాసమంతా మీరు తోడయుండి నడిపించండి తండ్రి. ఆధ్యాత్మికముగా ఉన్నతమైన అనుభవాల్లో మీరు నడిపించి నీ నామమునకు మాత్రమే మహిమ పొందుకొనమని విత్తబడిన ప్రతి మాట ఒక్కొక్కరి హృదయాలలో నీరు కట్టి నూరంతలుగా ఫలింప చేయండి తండ్రి. నీకు స్తోత్రములు. వాక్యం ఇతని మీద ఆశను కూడా ఇంకనూ బలపరచండి. మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, అభిషేకమునివ్వండి, నూతన కృపను అనుగ్రహించి దిగంతముల వరకు నీ గొప్ప సాక్షులుగా నీ బిడ్డ నిలబెట్టుకొనమని యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగినవన్నీ పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సన్నది ఈ ప్రత్యేక ప్రార్థనా కూడికలో పాల్గొని తీర్మానముతో ప్రార్థన చేసుకున్న వారికి వాక్య సందేశాన్ని అందించిన తన దాసులకు ఈ నెలంతటికి కావలసిన కృపాక్షేమములు తోడే నడిపించునుగాక. చెప్దాం గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.